ఏమిటి రాణి వారు ఇవాళ చలాకీగా సెక్సీగా కనబడుతున్నారు? షటప్. ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్తున్నాం. మా నాన్నగారితో మన విషయం చెప్దాం. అది జరిగే పని కాదు ఉషా. నువ్వు ఇంకేం చెప్పొద్దు, పద వెళ్దాం. బావగారు, వచ్చే నెల 15వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ఖాయం చేసుకుందావా? అలాగే చేద్దాం సార్, తప్పకుండా. అలాగే. ఇంతకీ మా కోడలు ఎక్కడా? డాడీ. అదిగో వచ్చేసింది. రామ్మా, నీ గురించే మాట్లాడుకుంటా. డాడీ, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇతనెవరమ్మా? ఇతని గురించే మీతో మాట్లాడాలి డాడీ. ఇతను గురించా? ఇతనెవరో నాకు తెలియదు కదమ్మా. సార్, నేను మీ అమ్మాయి మనసారా ప్రేమించుకున్నాను సార్. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. అవును డాడీ. శభాష్ అమ్మా. నాకు కావాల్సింది మీలాంటి యూత్లు ఈ తెగింపే. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? ఎంత బరిదెగించిపోయావే దుర్మార్గురాలా. జానకి, ఇప్పుడు ఏమైందనే? ప్రేమించిన కుర్రాన్ని పక్కనేసుకొచ్చి డాడీ ప్రేమించానంది, అంతే కదా? అదే కడుపుతోనో కొడుకుతోనో వచ్చుంటే అప్పుడు బాధపడాలి. ఇప్పుడేమైంది? ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంటుంది. లేచిపోయి మన పరువు తీయలేదు కదా. చిచి, ఒక్కగాని ఒక కూతురివని అల్లారి ముద్దుగా పెంచినందుకు ఇంటి పరువు తీస్తావా? పరువు తీసేంత పని నేను చేశానమ్మా. ఇంతకన్నా ఏం చెయ్యాలి? మేము చచ్చేయమనుకున్నావా? మీ పెళ్లి చెయ్యమనుకున్నావా? ఏంటంటే మీరు కూడా, ఇది కంప్యూటర్ యుగం. ఇలాంటివి చాలా కామన్. ఏమిట్రా కామను? కనీ పెంచిన తల్లిదండ్రులను మోసం చేసి ఇలా బరి తెగించి తిరగడం కామనా? నీలాంటి దౌర్భాగ్యాన్ని ప్రేమిస్తే కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం కామనా? చెప్పరా? అంకుల్, మీరు చాలా ఫూలిష్ గా మాట్లాడుతున్నారు. అవునరా, నీతో మాట్లాడడం ఫూలిష్నెస్సే.